ఈరోజు కార్యక్రమంలో విలక్షణమైన వైద్యుడు, ఒక విధంగా శాస్త్రవేత్త కూడా అయిన ఒక చరిత్ర ప్రసిద్ధ ప్రముఖుణ్ణి పరిచయం చేసుకుందాం. ఆయన పేరు సిగ్మండ్ ఫ్రాయిడ్. మీలో చాలామందికి ఈయన పేరు తెలిసే ఉంటుంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణా పితామహుడు లేదా మనోవిశ్లేషణా శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ సైకో ఎనాలసిస్. ఆయన జీవనరేఖలు ఈనాటి టాక్ షో ప్రధానాంశం. దానిలోకి వెళ్లబోయే ముందు అసలు సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రత్యేకతలేమిటి, ఎందుకు ఈయన గురించి తెలుసుకోవాలి, సంక్షిప్త ఉపోద్ఘాతంలో చూద్దాం. సైకాలజీ, సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటి వాటికి కౌన్సిలింగ్ థెరపీ సెషన్స్ ఇలాంటి పదాల గురించి మీలో చాలామందికి అవగాహన ఉండే ఉంటుందనుకుంటున్నాను. ఇదే 40-50 సంవత్సరాల క్రిందట సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు చాలా తక్కువగా ఉండేవాళ్లు. అసలు మానసిక సమస్యలు అంటేనే అంత అవగాహన ఉండేది కాదు. ఎవరైనా సైకాలజిస్ట్ దగ్గరకు వెళ్లారు అంటే ఏదో మతిభ్రమించిన కేసు అనుకుంటుండేవాళ్లు. ఇప్పుడైతే శాస్త్ర విజ్ఞానం పెరిగింది, విద్యావంతుల్లో అవగాహన పెరిగింది. మానసిక సమస్యలు కూడా శారీరక సమస్యల్లాంటివే. శారీరక రుగ్మతలకు మందులు ఎలా వాడతామో మానసిక రుగ్మతలకు కూడా కౌన్సిలింగు లేదా మందులతో చికిత్స అవసరం అన్న భావన ఆమోదయోగ్యమయ్యింది. సైకాలజీ, సైకియాట్రీ, సైకోథెరపీ, సైకోడైనమిక్స్ వీటన్నింటిలోనూ తప్పనిసరి భాగం సైకో ఎనాలసిస్. ఈ సైకో ఎనాలసిస్ అన్న అంశాన్ని ఒక శాస్త్రంగా ప్రతిపాదించి, అభివృద్ధి చేసి, ప్రయోగాత్మకంగా దాని ఉపయోగాల్ని 100 ఏళ్ల క్రిందటే నిరూపించిన వైద్యుడు సిగ్మండ్ ఫ్రాయిడ్. 1856 నుంచి 1939 దాకా 83 సంవత్సరాలు జీవించిన సిగ్మండ్ ఫ్రాయిడ్ 20వ శతాబ్దం మొదట్లో అంటే 1900 ప్రాంతాల్లో ఆయనకు 45 సంవత్సరాల వయసులో ప్రతిపాదించిన సైకో ఎనాలసిస్ విశ్లేషణ విధానాన్ని జీవితాంతం ప్రచారం చేశాడు. దీనివల్ల మానసిక రుగ్మతల్ని ఎలా కనుక్కోవచ్చో అభ్యాసాత్మకంగా నిరూపించాడు. దానిలో భాగంగానే మనిషిలో ఉండే కాన్షస్, సబ్కాన్షస్, అన్కాన్షస్ అనే 3 రకాల మానసిక స్థితుల్ని కూలంకషంగా అధ్యయనం చేసి, విశ్లేషించి సైకో ఎనాలసిస్కి శాస్త్రస్థాయి కల్పించాడు. ఫ్రాయిడ్ చేసిన పరిశోధనల్లో అత్యంత కీలకమైంది అన్కాన్షస్ మైండ్ గురించిన విశ్లేషణ. దానిలో భాగంగా ఆయన ప్రతిపాదించిన ఇడ్, ఇగో, సూపర్ ఇగో భావనలు. మనలో ప్రతి ఒక్కళ్ళకి 3 రకాల మానసిక ప్రపంచాలుంటాయటండి. మనం చేసే పనులు, మనం మాట్లాడే మాటలు, మనం కొనసాగించే సామాజిక బంధాలు ఇవన్నీ అనుకుని చేసేవి, అంటే కాన్షస్ మైండ్తో చేసేవి, మనకి తెలిసి చేసేవన్నమాట. మనలో ప్రతి ఒక్కరికి సబ్కాన్షస్ మైండ్ కూడా ఉంటుంది. దానిలోపల కొంచెం ప్రయత్నిస్తే గుర్తుకు తెచ్చుకోగలిగిన విషయాలు నిక్షిప్తమై ఉంటాయి. అలాగే సబ్కాన్షస్ మైండ్లో రికార్డయ్యున్న అంశాల వల్ల అప్రయత్నంగా కొన్ని పనులు చేస్తుంటాం. రోజూ సైకిల్ తొక్కడం, కారు డ్రైవ్ చేసేటప్పుడు ఎప్పుడు బ్రేక్ ఎయ్యాలి, ఎప్పుడు పెడల్ మీద నొక్కాలి, ఇలాంటివన్నీ కూడా అప్రయత్నంగా జరుగుతూ ఉంటాయి. వాటికి అవసరమైన అనుభవాలు సబ్కాన్షస్ మైండ్లో నిక్షిప్తమై ఉంటాయటండి. ఈ రెండింటికి అట్టడుగున ఉండేది అన్కాన్షస్ మైండ్. తెలుగులో చెప్పాలంటే సుప్త చేతనా వ్యవస్థ అంటారు. మనకు తెలియకుండానే మనలో అణగి ఉన్న కోరికలు, భయాలు, ఆందోళనలు, చిన్ననాటి అనుభవాలు, ఎప్పటెప్పుడో జరిగిన భావోద్వేగాలు ఇలాంటివన్నీ కూడా సుప్త చేతనావస్థలో ఉంటాయి. మనకి కాన్షస్ మైండ్లోనూ సబ్కాన్షస్ మైండ్లోనూ ఉండే ఇబ్బందికరమైన అంశాలు కూడా కిందకెళ్ళిపోయి అన్కాన్షస్ మైండ్లో ఉంటాయి. ఒక్కోసారి అనుకోకుండా నోరు జారడం,
మనం ఊహించని మాటలు అప్రయత్నంగా అనేయడం, ఇలాంటి వాటన్నింటికీ మన మనసు పొరల్లోపల ఎప్పుడెప్పణ్నుంచో అణచివేయబడి ఉన్న భావనలు కారణం. పొరపాటుగా అనేశాను, నోరు జారేశాను, వీటన్నింటికీ కారణం అన్కాన్షస్ మైండ్లో దాగి ఉన్న భావనలే అంటాడు ఫ్రాయిడ్. అన్కాన్షస్ మైండ్ గురించి సుదీర్ఘమైన విశ్లేషణ, పరిశోధన చేశాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. అందుకనే అలా నోరుజారి మాటలు అనడాన్ని ఫ్రాయిడియన్ స్లిప్ అని కూడా పిలుస్తారు. అన్కాన్షస్ మైండ్ అనే భావన గురించి సిగ్మండ్ ఫ్రాయిడ్ కంటే ముందు చాలామంది తత్వవేత్తలు చెప్పారు. భారతీయ యోగశాస్త్రం, ఉపనిషత్తుల్లో కూడా ఈ సుప్త చేతనావస్థ గురించిన ప్రస్తావన ఉంది. అయితే సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రత్యేకత ఏమిటంటే, అక్కడక్కడా ఉన్న అంశాలన్నింటినీ ఒకచోటకి చేర్చి, తన విశ్లేషణల్ని జోడించి, ఒక రోగికి ఎలా చికిత్స చెయ్యాలో స్టెప్ బై స్టెప్ పద్ధతిని తయారుచేశాడు. తన దగ్గరకొచ్చిన మానసిక వ్యాధిగ్రస్తులకు ఆ పద్ధతుల్ని ఉపయోగించి నిరూపించాడు. ఇది ఒక అంశమండి ఫ్రాయిడ్ చేసిన పరిశోధనల్లో. ఆయన చేసిన ఇతర ప్రయోగాల్లో మరికొన్ని స్వప్న విశ్లేషణ, డ్రీమ్ ఎనాలసిస్. కలలు అంటే అదేదో అర్థంకాని కాన్సెప్ట్ కాదు, మన అన్కాన్షస్ మైండ్లోకి మనం చేసే ప్రయాణమే మన కలలు అని విశ్లేషించాడు ఫ్రాయిడ్. ఇంకా మనసు ఒత్తిడిని లేదా ఆందోళనను తగ్గించడానికి అనుసరించే పద్ధతులు, డిఫెన్స్ మెకానిజం గురించి విశ్లేషణా వ్యాసాలు రాశాడు. మానసిక వ్యాధిగ్రస్తులకు చికిత్స చేయడంలో ఫ్రీ అసోసియేషన్, స్వేచ్ఛా సాహచర్యం అనే పద్ధతిని ప్రవేశపెట్టాడు. అంటే మానసిక రోగితోటి తన మనసులోకి వచ్చే ఆలోచనల్ని ఎలాంటి తడబాటు లేకుండా చెప్పించగలిగితే అతడి అంతరాంతరాల్లోని సమస్యల్ని తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు అనే విధానం. ఇంకా సైకోసెక్షుయల్ స్టేజెస్, మనోలైంగిక వికాస సిద్ధాంతాన్ని కూడా ఫ్రాయిడ్ ప్రతిపాదించాడు. ఒక మనిషిలో బాల్యం నుంచి లైంగిక ప్రవృత్తి ఎలా అభివృద్ధి చెందుతుందో విశ్లేషిస్తూ, పసివాడికి తల్లి పట్ల అత్యంత తీవ్రమైన అనురక్తికి ఈడిపస్ కాంప్లెక్స్ అనే భావన కారణం అన్నాడు. తన పరిశోధనా ఫలితాలన్నింటినీ దాదాపు 25 పుస్తకాలుగా ప్రచురించాడు. అయితే సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన సిద్ధాంతాలన్నింటినీ అందరూ అంగీకరించలేదు. తను జీవించిన రోజుల్లోనూ వివాదాస్పదుడయ్యాడు. ఇప్పటిక్కూడా అతడి సిద్ధాంతాల్లో లోపాలున్నాయి అనే వాదన కూడా ఉంది. ఏదేమైనా మనోవిశ్లేషణ, సైకో ఎనాలసిస్ అనే సిద్ధాంతాన్ని విశ్వవ్యాప్తం చేసిన తొలి శాస్త్రజ్ఞుడిగా సిగ్మండ్ ఫ్రాయిడ్ని అందరూ అంగీకరిస్తారు. అతడు ప్రతిపాదించిన చాలా సిద్ధాంతాల పునాదుల మీదే తర్వాత రోజుల్లో అనేక మంది మనోవిజ్ఞాన శాస్త్రాన్ని, సైకాలజీని అభివృద్ధి చేశారు. మనకు తెలియని మనల్ని మనకు చూపించాలని జీవితాంతం పరితపించిన సిగ్మండ్ ఫ్రాయిడ్ జీవన ప్రస్థానం కూడా ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాలంతా విభిన్నమైంది. ఎలాగంటే, యూరోప్లోని ఆస్ట్రియాలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. మనోవిశ్లేషణా రంగంలోకి ప్రవేశించడానికి ముందు అతడు న్యూరాలజిస్ట్. ఒక దశలో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి త్వరగా డబ్బులు సంపాదించాలని శస్త్రచికిత్సల్లో మత్తు ఇవ్వడానికి కుకెయిన్ వాడొచ్చు అని ప్రచారం చేసి ఎదురుదెబ్బలు తిన్నాడు. తనకున్న సిగార్, ధూమపాన అలవాటుతో 60 ఏళ్ల వయసులోనే నోటి క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడయ్యాడు. చాలా రోజులు తన వ్యాధిని తనలోనే ఉంచుకున్నాడు. 67 సంవత్సరాల వయసులో నోటి క్యాన్సర్కి చికిత్స మొదలుపెట్టి తర్వాత 16 సంవత్సరాల్లో 33 సార్లు శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు. కృత్రిమ దవడ అమర్చుకుని మాట, వినికిడి కూడా సరిగా లేని స్థితిలో కూడా రోగులకు చికిత్స చేశాడు. తన పరిశోధనలు కొనసాగించాడు, పుస్తకాలు ప్రచురించాడు. 1938లో హిట్లర్ సేనలు ఆస్ట్రియాని ఆక్రమించుకున్నప్పుడు ఫ్రాయిడ్ రాసిన పుస్తకాలన్నింటినీ తగలబెట్టేశారు. అవన్నీ కూడా అశ్లీల పుస్తకాలు అని. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంగ్లాండుకు వలస వెళ్ళాక 15 నెలలకే
మోతాదుని మించి ప్రమాదకరమైన స్థాయిలో మత్తుమందు ఇంజెక్షన్ చేయించుకుని తన మరణాన్ని తనే ఆహ్వానించాడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం రెండూ కూడా ఈవెంట్ఫుల్గానే కొనసాగాయండి. ఈ ఉపోద్ఘాతానికి ఇక్కడ సెమికోలన్ పెడతాను. సిగ్మండ్ ఫ్రాయిడ్ గురించి తొలిసారిగా వింటున్న శ్రోతలకు ఆయన గురించి, ఆయన పరిశోధనల గురించి ఒక అవగాహన వచ్చుంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆయన జీవిత విశేషాల్లోకి వెళదాం. అంతకుముందు ఈ కార్యక్రమం కోసం నేను సంప్రదించిన వనరుల జాబితా చెప్తాను. రిఫరెన్స్ ఆర్టికల్స్. ఇంగ్లాండులోనూ వియన్నాలోనూ ఫ్రాయిడ్ మ్యూజియంస్ ఉన్నాయి. వాళ్ల వెబ్సైట్స్లో ఫ్రాయిడ్ జీవిత విశేషాలు అధికారికంగా లభిస్తున్నాయి. అలాగే ఎన్సైక్లోపీడియా బ్రిటానికాలో ఫ్రాయిడ్ జీవిత విశేషాలు వివరంగా రాశారు. 2-3 సమగ్ర డాక్యుమెంటరీలు కూడా చూశాను. నోట్బుక్ ఎల్ఎంతోటి, గూగుల్ జెమినైతోటి కొంత విశ్లేషణ చేశాను. వీటన్నింటి నుంచి సేకరించిన సమాచారాన్ని ఒక క్రమపద్ధతిలో అమర్చి మనదైన కథనంతో ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇప్పుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ జీవిత విశేషాల్లోకి వెళదాం. సిగ్మండ్ ఫ్రాయిడ్ పుట్టినప్పుడు అతడికి పెట్టిన పేరు సిగిస్మండ్ ష్లోమో ఫ్రాయిడ్. కాలేజీలో చేరినప్పుడు జర్మన్ ఉచ్చారణకు దగ్గరగా ఉంటుందని సిగిస్మండ్ని సిగ్మండ్ అని మార్చుకున్నాడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ నాన్న పేరు జాకబ్ ఫ్రాయిడ్, అమ్మ పేరు అమాలియా నాథన్సన్. అప్పటి ఆస్ట్రియా సామ్రాజ్యంలో మొరీవియా ప్రాంతంలోని ఫ్రైబర్గ్ అనే చిన్న కుగ్రామంలో 1856 మే 16న జన్మించాడు. ప్రస్తుతం ఆ ఊరు చెక్ రిపబ్లిక్లో ఉంది. కాలక్రమంలో ఫ్రైబర్గ్ పేరు కూడా ప్రైబార్గా మారింది. ఇప్పటికూడా ఆ ఊళ్ళో సిగ్మండ్ ఫ్రాయిడ్ పుట్టిన ఇల్లు మ్యూజియంగా కొనసాగుతోంది. ఆ ఊళ్ళోని ముఖ్యమైన కూడలికి కూడా ఫ్రాయిడ్ స్క్వేర్ అని పేరు పెట్టారు. పుట్టిన ఊరంటే సిగ్మండ్కి చాలా ఇష్టం. తర్వాత దశాబ్దాల్లో ఆస్ట్రియాలోని ప్రధాన పట్టణమైన వియన్నాలో స్థిరపడినప్పటికీ అవకాశం దొరికినప్పుడల్లా తను పుట్టిన చిన్న ఊరుని చూసొస్తుండేవాడు. సిగ్మండ్ పుట్టేసరికి వాళ్ల నాన్న నూలు వ్యాపారం చేస్తూ బాగా దెబ్బతిన్నాడు. అప్పటికి వాళ్ల నాన్న వయసు 40 సంవత్సరాలు. తనకంటే 20 సంవత్సరాలు చిన్నదైన అమాలియాని రెండో వివాహం చేసుకున్నాడు సిగ్మండ్ తండ్రి. మొదటి భార్య వల్ల పుట్టిన పిల్లలు అమాలియా కంటే పెద్దాళ్లు కూడా. సిగ్మండ్ ఫ్రాయిడ్ పుట్టే సమయానికి ఫ్రైబర్గ్లో ఒక చిన్న ఇంట్లో అద్దెకుంటున్నారు. ఈ కుర్రవాడు పుట్టినప్పుడు తల చుట్టూతా మాయపొర ఉందట. అది చూసి తల్లి అనుకుందట, నా కొడుకు చరిత్ర ప్రసిద్ధుడవుతాడు అని. చివరి వరకు కూడా అదే నమ్మింది. సిగ్మండ్ ఎదిగే క్రమంలో కూడా ఎప్పుడూ గుర్తు చేస్తుండేది, నువ్వు గొప్పవాడి అవుతావు, అయి తీరుతావు అని. సిగ్మండ్ పుట్టిన ఏడాదికి ఇంకో అబ్బాయి పుట్టి కొద్ది నెలలకే చనిపోయాడు. 1858లో సిగ్మండ్కి ఒక చెల్లి పుట్టింది. 1860లో ఆ ఊళ్ళో బతకలేక ఇంకేదైనా వ్యాపారం చేసుకుందామని ప్రధాన నగరమైన వియన్నాకి కాపురం మార్చాడు సిగ్మండ్ తండ్రి జాకబ్. అప్పటికి సిగ్మండ్ వయసు 4 ఏళ్లు. అక్కడ్నుంచి చనిపోబోయే ముందు 1 సంవత్సరం తప్ప దాదాపు 80 సంవత్సరాలు సిగ్మండ్ ఫ్రాయిడ్ వియన్నాలోనే జీవించాడు. ఆయన చదువు, ఉద్యోగం, వైద్యవృత్తి, ప్రయోగాలు, సిద్ధాంత ప్రకటనలు, పుస్తక ప్రచురణలు, ప్రశంసలు, వివాదాలు అన్నింటికీ వియన్నా నగరమే కార్యక్షేత్రమయ్యింది. వియన్నా వచ్చాక కూడా సిగ్మండ్ ఫ్రాయిడ్ తండ్రి చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాడు కాని దేన్లోనూ కలిసి రాలేదు. అక్కడ కూడా చాలా చిన్న ఇంట్లోనే సర్దుకోవాల్సొచ్చింది. వియన్నా వచ్చాక మరొక 5 సంతానం జన్మించారు వాళ్ల అమ్మానాన్నలకి. అంటే సిగ్మండ్ పుట్టాక 10-12 సంవత్సరాలు ఆయన తల్లి ఎప్పుడూ గర్భవతిగానే ఉండేది. అందరు పిల్లల్లోకి పెద్దవాడు సిగ్మండ్ అంటే మాత్రం విపరీతమైన ప్రేమ ఆ తల్లికి. ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నప్పటికీ సిగ్మండ్ ఫ్రాయిడ్ చదువు గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకునేది. సిగ్మండ్ చాలా చిన్నతనం నుంచే చురుకైన విద్యార్థి. 10 సంవత్సరాలలోపే షేక్స్పియర్ సాహిత్యమంతా ఔపోసన పట్టాడు. స్కూల్లో అయితే లాటిన్, హిబ్రూ, గ్రీక్, ఫ్రెంచ్, ఇంగ్లీష్
అన్ని భాషల్లోనూ ప్రావీణ్యత సంపాదించాడు. ఆకలితో ఉన్నవాడు ఆబగా రొట్టెలు తిన్నట్లు స్కూలు పుస్తకాలన్నింటినీ కూడా ఆత్రంగా చదివేస్తుండేవాడు. ప్రతి క్లాసులోనూ ముందుండే సిగ్మండ్ను చూసి టీచర్లు ఆశ్చర్యపోతుండేవారు. ఒక్కొక్కసారి అతడడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి టీచర్లు 5-6 పుస్తకాలు తిరగేయాల్సొచ్చేది. అయితే సిగ్మండ్ చదువులో ఒక ప్రత్యేకత ఉంది. దేన్నైనా గాని అలా చదివి వదిలేయడం కాకుండా అధ్యయనం చేసేవాడు. ప్రతి అంశం లోతులకు వెళ్లి విశ్లేషించేవాడు. ఒక గ్రీకు పదం వెనకాలున్న అర్థం కోసమైనా, చెల్లి కళ్లల్లోని కన్నీటికి కారణమైనా ఏదైనా సరే మూలాలకు వెళ్లడం ఆయన నైజంగా ఉండేది. వియన్నాలో హైస్కూల్లో చదువుకునే రోజుల్లోనే తమ యూదు మూలాల్ని హేళన చేసేవాళ్లని ధైర్యంగా ఎదుర్కొంటుండేవాడు. స్కూల్లో వేరే క్లాసులోనైనా సరే యూదు ప్రజల గురించి తక్కువగా మాట్లాడుతుంటే సూటిగా వెళ్లి వాళ్ల నోళ్లు మూయించేవాడు. అవసరమైతే తగాదాలకు కూడా దిగుతుండేవాడు. ఒకరోజు వాళ్ల నాన్న బజార్ నుంచి వస్తుంటే వెనకగా ఎవరో వచ్చి భుజం మీద కొట్టి, ఒరే యూదు, ఇక్కడెందుకున్నావురా అని ఏదేదో మాట్లాడాడు. ఆయన వణికిపోతూ ఇంటికొచ్చి ఇంట్లో వాళ్లకి జరిగింది చెప్పాడు. మరి నువ్వేం చేశావు నాన్నా అని అడిగాడు సిగ్మండ్. అనేదేముంది, పక్కకు తప్పుకొచ్చేశాను అన్న తండ్రి సమాధానం జీవితాంతం వెంటాడింది ఫ్రాయిడ్ని. ఆ సంఘటన వల్లనే హైస్కూలు చదువు పూర్తయ్యాక యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు లా చదువుదామనుకున్నాడు. తన తండ్రిలాగా ఎదురు తిరిగి ప్రశ్నించలేని వాళ్ల పక్షాన నిలబడాలి అని అతడి ఆలోచన. అయితే యూనివర్సిటీలో జంతుశాస్త్రం, జూవాలజీ పాఠాలు విన్నాక ఆలోచన మార్చుకున్నాడు. శరీరం, మనసు వీటికి సంబంధించిన అంశాల పట్ల ఆసక్తి పెరిగింది. 1873లో యూనివర్సిటీలో చేరిన కొద్ది నెలలకు మెడికల్ డిగ్రీలోకి మారాడు. ఆ సమయంలోనే తన పేరుని కూడా సిగిస్మండ్ నుంచి సిగ్మండ్గా మార్చుకున్నాడు. ఆయన మెడికల్ స్కూల్ ప్రయాణం సరళమైన బాట అనేకంటే వంకరటింకర దారిలాగా సాగింది. మెడికల్ సబ్జెక్టులు చదువుతూనే ఫిలాసఫీ క్లాసులకు వెళుతుండేవాడు. జూవాలజీ పాఠాల్లో భాగంగా నెలల తరబడి ఈల్ చేపల జననేంద్రియాలను అధ్యయనం చేయడంలో గడిపాడు. పరిశోధన మొదలుపెట్టాడు అంటే రాత్రి పగలు తెలిసేది కాదు. అంత తీక్షణంగా, లోతుగా వెళ్ళిపోతుండేవాడు. అట్లా ఫ్రాయిడ్ ఇంకా మైక్రోస్కోపుల్లో కణాల్ని పరిశీలిస్తున్నప్పుడే అతడి తోటి విద్యార్థులు రోగుల్ని చూడడం మొదలుపెట్టారు. ఫ్రాయిడ్ మెడికల్ జీవితాన్ని ఒక మలుపు తిప్పిన ప్రొఫెసర్ ఎర్నెస్ట్ బ్రూక్ అనే ఫిజియాలజీ ప్రొఫెసర్. ఆయన దగ్గర నాడీ కణాల అధ్యయనం మొదలుపెట్టాడు ఫ్రాయిడ్. మనిషి మెదడులోని నాడీ కణాలు, ఇతర జంతువులలోని నాడీ కణాలకు ఉన్న వ్యత్యాసం గురించి నెలల తరబడి విశ్లేషించాడు. రోజులో 10-12 గంటలు మైక్రోస్కోపులోకి చూస్తూ గడిపేస్తుండేవాడు. 1881లో ఎండీ డిగ్రీ వచ్చేసింది. బయటికెళ్లి డాక్టర్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కాని చేస్తున్న నాడీ కణాల పరిశోధనలో అంతు చూడాలి అనుకున్నాడు. అందుకే ప్రొఫెసర్ బ్రూక్ ల్యాబొరేటరీని వదల్లేదు. ఇంటి దగ్గర చూస్తేనేమో తండ్రి వ్యాపారాల్లో ఎప్పుడూ నష్టపోతుండేవాడు. చిన్న అపార్ట్మెంటులో 10 మంది కుటుంబ సభ్యులు సర్దుకుంటుండేవాళ్లు. రోజంతా ల్యాబొరేటరీలో పనిచేసి ఏ రాత్రిపూటో ఇంటికొచ్చి ఒక మూల ముడుచుకుని పడుకుని మళ్లీ పొద్దున్నే ల్యాబొరేటరీకి పరిగెత్తేవాడు. అతడి పేదరికాన్ని గమనించి ప్రొఫెసర్ బ్రూక్ తన పరిశోధనల కోసం వచ్చిన నిధుల నుంచి ఆర్థిక సహాయం కూడా చేస్తుండేవాడు. అయినా కాని సిగ్మండ్ ఫ్రాయిడ్ ఈ ఈతిబాధల గురించి పట్టించుకోవడం కంటే ప్రయోగశాలలోని నాడీ కణాల అధ్యయనంలోనే ఎక్కువ సమయం గడుపుతుండేవాడు. అతడితో చదువుకున్నవాళ్లు డాక్టర్లుగా ప్రాక్టీస్ పెట్టుకున్నా తను మాత్రం ఇంకా ల్యాబొరేటరీకే పరిమితమయ్యాడు. అలాంటి సిగ్మండ్ ఫ్రాయిడ్ జీవితంలో ముఖ్యమైన మలుపుకి కారణమైంది 21 సంవత్సరాల అమ్మాయి మార్తా బెర్నెస్. 1882 ఏప్రిల్లో సిగ్మండ్ ఫ్రాయిడ్కి తన చెల్లెళ్ల స్నేహితురాలిగా పరిచయమయ్యింది. అప్పటికి అతడి వయస్సు 26 సంవత్సరాలు. పరిచయమైన 2 నెలల్లోనే ఫ్రాయిడ్, మార్తాలు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు.
1882 జూన్ నాటికి పుంఖానుపుంఖాలుగా ప్రేమలేఖలు, వాటిల్నిండా కవితలు రాయడం మొదలుపెట్టాడు ఫ్రాయిడ్. అయితే ఈ ప్రేమ వ్యవహారం మార్తా కుటుంబానికి నచ్చలేదు. వాళ్లు బాగా ధనవంతులు. ఆమెను 500 మైళ్ల దూరంలో ఉన్న హంబర్గ్ సమీపంలోని వాన్స్బెక్ అనే ఊరికి తీసుకెళ్ళిపోయారు. తన ప్రేమలేఖల వరదను కొనసాగిస్తూనే ఉన్నాడు ఫ్రాయిడ్. ఆసక్తికరమైన సంగతేమిటంటే, అంత గాఢంగా ప్రేమించిన మార్తాను పెళ్లి చేసుకోడానికి మరొక 4 ఏళ్లు పట్టింది. 1886లో వాళ్ల పెళ్లి జరిగింది. ఈ 4 ఏళ్లలో వృత్తిపరంగా సిగ్మండ్ ఫ్రాయిడ్ జీవితంలో చాలా మార్పులు సంభవించాయి. తన లాబొరేటరీలోనే రాత్రి పగలు గడుపుతున్న ఫ్రాయిడ్ ప్రేమ గురించి అతడి బాస్ ప్రొఫెసర్ బ్రూక్కి తెలిసింది. ఆయన ఫ్రాయిడ్కి మొహమాటం లేకుండా చెప్పాడు, అబ్బాయ్, నువ్వు ప్రేమలో పడ్డానంటున్నావు, మరి రేపో మాపో పెళ్ళైతే నీ భార్యను పోషించాలి కదా. ఈ లాబొరేటరీలో పరిశోధన నీకు స్థిరమైన ఆదాయాన్ని ఇవ్వదు. నువ్వు ఇలాగే కొనసాగితే నీకు 40 ఏళ్లొచ్చేదాకా ఆర్థికంగా నిలదొక్కుకోలేవు. నా మాట విని ఇక్కడ పరిశోధనలు మానేసి నీ డాక్టర్ డిగ్రీ చేత్తో పట్టుకుని వియన్నా జనరల్ ఆసుపత్రిలో చేరిపో అని. గురువుగారి మాట విని లాబొరేటరీని, మైక్రోస్కోపుల్ని, నాడీ కేంద్రాల్ని వదిలేసి 1882 జులైలో వియన్నా జనరల్ ఆసుపత్రిలో డాక్టర్గా వృత్తి జీవితాన్ని మొదలుపెట్టాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. ఒక్కసారిగా ప్రశాంతమైన ప్రయోగశాల నుంచి రోగుల వార్డుల గందరగోళంలోకి వచ్చిపడ్డాడు. వాళ్ల రోదనలు, వ్యాధులు, మరణాలు, ఒక వైద్యుడి వాస్తవ ప్రపంచం ఎలా ఉంటుందో తెలిసింది. సర్జరీ, ఇంటర్నల్ మెడిసిన్, సైకియాట్రీ, డెర్మటాలజీ అన్ని విభాగాలు మారాడు. ఏదీ సరిగా నచ్చలేదు. తొందరగా డబ్బులు సంపాదించాలి, పేరు తెచ్చుకోవాలి, మార్తాన్ని పెళ్లి చేసుకోవాలి. ఎలా ఎలా ఆలోచిస్తూ ఉండగా సిగ్మండ్ ఫ్రాయిడ్ జీవితంలోకి కొకెయిన్ మత్తుమందు ప్రవేశించింది. దాని మత్తు ఫ్రాయిడ్కి అలసటను పారదోలింది, నిరాశను తొలగించింది, ప్రపంచాన్ని జయించగలను అన్న నమ్మకాన్నిచ్చింది. దాంతోటి కొకెయిన్ బ్రహ్మాండమైన మాయాపదార్థం, దాన్ని శస్త్రచికిత్సల్లో మత్తుకోసం వాడొచ్చు, మామూలు మనుషులు కూడా వాడితే ఉత్సాహవంతులు కావొచ్చు అని ప్రశంసలు కురిపిస్తూ పేపర్లు రాశాడు. తన రోగులకు ఇచ్చాడు. ఎక్కడో దూరాన ఉన్న తన ప్రేయసి మార్తాకి కూడా పంపించాడు. అయితే అతడి దురదృష్టం ఏమిటంటే, కొకెయిన్ కలిగించే ఎడిక్షన్ గురించి అప్పటికి తెలీదు. పూర్తిగా పరిశోధన చెయ్యకుండానే కొకెయిన్ గురించి ప్రచారం తీవ్రతరం చేశాడు ఫ్రాయిడ్. తన ప్రచారం ఊపందుకుని తనకి ఆదాయం తెచ్చిపెడుతుంది అని అతడి ఆలోచన. అయితే అతడి ప్రాణమిత్రుడు ఎర్నెస్ట్ ఫ్లీష్ అనే అతను కొకెయిన్కి బానిసయ్యాడు. వ్యసనంగా మారి దిగజారినప్పుడు దానివల్ల ప్రమాదం అర్థమయ్యింది. పాపం ఆ మిత్రుడి కొకెయిన్ ఎడిక్షన్ ఎంతవరకు దిగజారిందంటే, నేలమీద పడి దొర్లుతూ తన చర్మం కింద కీటకాలు దూరిపోతున్నాయి అని కేకలేసేవాడు. అతడి స్థితికి తాను ఇచ్చిన కొకెయిన్ కారణము అని తెలిసి ఫ్రాయిడ్ బెంబేలెత్తిపోయాడు. కొకెయిన్ గురించిన ప్రచారం ఆపేశాడు. అలవాటుపడ్డ రోగుల్ని నెమ్మదిగా వీలైనంతవరకు బయటకు తీసుకొచ్చాడు. తన వల్ల ఒక మిత్రుడు అలా అయ్యాడు అన్న అపరాధనాభావం మాత్రం జీవితాంతం వెంటాడింది ఫ్రాయిడ్ని. ఈ గందరగోళంలో చిక్కుకున్న సమయంలోనే 1885లో ప్యారిస్లోని ఒక ప్రాజెక్టులో పనిచేయడానికి హాస్పిటల్ గ్రాంట్స్ ఇచ్చింది. 1885లో 3 నెలలపాటు ప్యారిస్లో జీన్ మార్టిన్ చార్కోట్ అనే ఫ్రెంచ్ న్యూరాలజిస్టు దగ్గర పనిచేశాడు. ఫ్రాయిడ్ ఆయన దగ్గర పనిచేసిన సమయంలో జీన్ మార్టిన్ హిస్టీరియా, పక్షవాతం మొదలైన వ్యాధులు ఉన్న రోగులకు హిప్నాటిజం ద్వారా చికిత్స చేస్తుండేవాడు. అది కూడా బహిరంగంగా అందరూ చూస్తుండగా. హిప్నాటిజంతోటి రోగుల్ని ఒక దశకు తీసుకెళ్లి వాళ్లకు సజెషన్స్ ఇచ్చి హిస్టీరియా నుంచి బయటకు తెచ్చేవాడు. అక్కడ మొదటిసారిగా ఫ్రాయిడ్ ఆలోచనలు శరీరము, నాడీ వ్యవస్థ దాటి మనసు అనే చోటికి వెళ్ళాయి. మనిషి శరీరానికి వచ్చిన వ్యాధులకు మానసిక అనారోగ్యానికి సంబంధం ఉంది అని ఆలోచించటం మొదలుపెట్టాడు ఫ్రాయిడ్. 3 నెలల అధ్యయనం అయ్యాక మళ్లీ వెనక్కి వియన్నా
జనరల్ ఆసుపత్రికి వచ్చేశాడు. ఇప్పుడు అర్థమైంది తనకి ఏ విభాగం మీద ఆసక్తి ఉందో. ఆ హాస్పిటల్లో జోసెఫ్ బ్రూయర్ అనే వైద్యుడు, ఫ్రాయిడ్ కంటే 15 ఏళ్లు పెద్దవాడు, న్యూరోఫిజియాలజీ రంగంలో పనిచేస్తూ హిస్టీరియా రోగులకు ప్రత్యేక వైద్యం చేస్తున్నాడు. అతడి వద్ద సహాయకుడిగా చేరాడు ఫ్రాయిడ్. 1885 డిసెంబర్ సమయం అది. అప్పటికి బ్రూయర్ యానా ఓ అనే మహిళా పేషెంట్కి చికిత్స చేస్తున్నాడు. ఫ్రాయిడ్ అతడితో జత కలిశాడు. ఆ యానా ఓ అనే అమ్మాయి ఒక్కొక్కసారి సరిగా కనిపించడం లేదనేది, ఇంకొకసారి మాటలు తడబడుతుండేవి, ఇంకొన్నిసార్లు కళ్లముందు ఏవేవో అద్భుత శక్తులు తారాడుతున్నాయి అంటుండేది. ఆ రోజుల్లో ఇలాంటి లక్షణాలన్నింటినీ కలిపేసి హిస్టీరియా అని జమకట్టేవాళ్లు. జోసెఫ్ బ్రూయర్ కనిపెట్టిన కొత్త విధానం ఏమిటంటే, హిస్టీరియా లక్షణాలున్న రోగులతోటి గంటల తరబడి మాట్లాడ్డం, ఎక్కువగా వాళ్లని మాట్లాడనివ్వడం. అలా చేసినప్పుడు ఆ రోగుల మనసు పొరల్లో ఎప్పుడెప్పటినుంచో అణుచుకున్న భయాలు, గందరగోళాలు బయటకొచ్చేవి. చాలాసార్లు అవన్నీ బహిర్గతం కాగానే హిస్టీరియా లక్షణాలు తగ్గిపోతూ ఉండేవి. ఆ యానా ఓ అనే అమ్మాయి మీద కూడా ఇలాంటి ప్రయోగాలే చేసి ఆమెకు పూర్తిగా నయం చేశాడు జోసెఫ్ బ్రూయర్. ఆ అమ్మాయే తను తీసుకున్న చికిత్సా విధానానికి టాకింగ్ క్యూర్, సంభాషణా చికిత్స అని పేరు పెట్టింది. ఈ చికిత్స విధానాన్నంతటినీ ఫ్రాయిడ్ దగ్గరగా పరిశీలించాడు. అంతకు ముందు 3 నెలలు ప్యారిస్లో గమనించిన హిప్నాసిస్ చికిత్సా విధానం, ఇప్పుడు జోసెఫ్ బ్రూయర్ వద్ద గమనించిన టాకింగ్ క్యూర్ విధానం ఫ్రాయిడ్ ఆలోచనల్ని కొత్త దారులకు మళ్లించాయి. మనిషిలో మనసు ఒక రహస్యాంతర్భాగం. దాన్ని సరిగ్గా విశ్లేషించగలిగితే, త్రోవలో పెట్టగలిగితే హిస్టీరియా లాంటి అనేక మానసిక వ్యాధుల్ని శక్తివంతంగా తగ్గించవచ్చు అన్న నమ్మకం ఏర్పడింది ఫ్రాయిడ్కి. ఇన్ని ప్రయోగాల తర్వాత డాక్టర్ డిగ్రీ వచ్చిన 5 ఏళ్లకు 1886 మొదట్లో ఆసుపత్రి ఉద్యోగానికి వీడ్కోలు చెప్పి వియన్నాలోనే సొంతంగా తన క్లినిక్ ప్రారంభించాడు. ఇంకా అప్పటికి మార్తాని పెళ్లి చేసుకోలేదు. ఆమె కూడా ఫ్రాయిడ్ కోసం వేచి చూస్తూనే ఉంది. ప్రాక్టీస్ మొదలుపెట్టిన కొత్తలో నరాలకు సంబంధించిన నెర్వస్ డిజార్డర్స్ వ్యాధులకు చికిత్స చేసేవాడు ఫ్రాయిడ్. స్థానిక పత్రికల్లో ప్రకటనలిచ్చి పేషెంట్స్ని బాగానే ఆకర్షించగలిగాడు. 6-7 నెలల్లోనే సంపాదన పెరిగింది. అప్పుడు 4 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 1886 సెప్టెంబర్లో మార్తాని పెళ్లి చేసుకున్నాడు తన 30 సంవత్సరాల వయసులో. వియన్నాలోనే బెర్గాస్ 19 అనే కాంప్లెక్స్లోని ఒక అపార్ట్మెంట్లో కాపురం పెట్టారు. దాదాపు జీవితాంతం అదే ఇంట్లో నివసించారు ఆ దంపతులు. ప్రస్తుతం ఆ అపార్ట్మెంట్ కూడా ఫ్రాయిడ్ మ్యూజియంగా కొనసాగుతోంది. తన తల్లిదండ్రుల్లాగానే ఫ్రాయిడ్ మార్తా దంపతులకు కూడా 9 సంవత్సరాల్లో 6 సంతానం జన్మించారు. వాళ్లల్లో అందరికంటే చిన్నదైన అమ్మాయి అన్నా 1895లో జన్మించింది. పెరిగి పెద్దయ్యాక తండ్రి వారసత్వాన్ని కొనసాగించింది ఈ అన్నా అనే చివరి కూతురు. 1896లో వాళ్ల కుటుంబంలోకి ఇంకొక సభ్యురాలు వచ్చి చేరింది. ఆమె మార్తా వాళ్ల అక్క. భర్త చనిపోయాక చెల్లెల దగ్గరకు చేరింది. జీవితాంతం ఫ్రాయిడ్ మార్తాలతోనే ఉండిపోయింది. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులేమీ లేవు. అందరు తండ్రుల్లాగానే పిల్లల్ని ప్రేమగా చూసుకునేవాడు. భార్యాభర్తలు ఎప్పుడూ అన్యోన్యంగానే ఉంటుండేవాళ్లు. మళ్ళీ ఫ్రాయిడ్ వృత్తిజీవిత విషయానికొస్తే, పెళ్లైన 1886 నుంచి 1892 దాకా హిప్నోటిజంతోటి నరాలకు సంబంధించిన వ్యాధుల్ని నయం చేయడం, జోసెఫ్ బ్రోయర్ దగ్గర చూసిన టాకింగ్ క్యూర్ పద్ధతుల్లో రోగుల మనసులోని ఒకప్పటి భావాల్ని బయటకు తీసుకురావడం, ఇలాంటి చికిత్సా విధానాలతో ప్రాక్టీస్ కొనసాగించాడు. 1893లో టాకింగ్ క్యూర్కి ఆద్యుడైన జోసెఫ్ బ్రోయర్తో కలిసి ఆ చికిత్సా విధానం గురించి సైంటిఫిక్ పేపర్లు సిద్ధం చేద్దాము అనుకున్నాడు ఫ్రాయిడ్. ఆ క్రమంలో తన దగ్గరకొచ్చిన రోగుల్లో చాలామంది టాకింగ్ క్యూర్ విధానంలో మాట్లాడినప్పుడు వాళ్ల బాల్యంలో ఎదుర్కొన్న లైంగిక దాడుల గురించి చెప్పేవాళ్లని,
ఆందోళన, కుంగుబాటు, హిస్టీరియా వీటన్నింటికీ కూడా బాల్యంలో వాళ్ళెదుర్కొన్న లైంగిక ఇబ్బందులే ముఖ్య కారణమని ప్రతిపాదించాడు. ఆ ప్రతిపాదనను బ్రోయర్ మాత్రమే కాకుండా ఇతర వైద్యులు కూడా తిరస్కరించారు. ఫ్రాయిడ్ సిద్ధాంతాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి అని విమర్శించారు. సమస్యలన్నింటికీ బాల్యంలోని లైంగిక దాడులే కారణం అనే సిద్ధాంతాన్ని ఫ్రాయిడ్ వెనక్కి తీసుకోక తప్పలేదు. వీటన్నింటి తర్వాత ఈరోజు కూడా సిగ్మండ్ ఫ్రాయిడ్ సిగ్నేచర్ అయిన సైకో ఎనాలిసిస్ భావనకు దారితీసిన సంఘటన 1896లో చోటు చేసుకుంది. అదే సిగ్మండ్ ఫ్రాయిడ్ తండ్రి మరణం. ఏం జరిగిందంటే 1896 అక్టోబర్లో ఫ్రాయిడ్ తండ్రి జాకబ్ మరణించాడు. ఆయన అంత్యక్రియల సమయంలో నల్లటి గొడుగుల మీద వానచినుకులు పడుతుంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ అంతరాంతరాల్లో ఏవో విస్ఫోటనాలు మొదలయ్యాయి. నాన్న లేడు అన్న విషయం జీర్ణించుకోలేకపోయాడు. ఆ రోజునుంచి విచిత్రమైన కలలు రావడం మొదలయ్యింది. తన తండ్రి రకరకాల రూపాల్లో, ఒక్కొక్కసారి నగ్నంగా, ఇంకొకసారి నిస్సహాయంగా, ఇంకొకసారి కాఠిన్యంగా కనిపించేవాడు కలల్లో. అసలు ఏమిటీ కలలు, ఎందుకొస్తున్నాయి, కలల్లోని దృశ్యాలు ఎలా రూపుదిద్దుకుంటున్నాయి తీవ్రంగా ఆలోచించటం మొదలుపెట్టాడు. ఆ ఆలోచనల సమూహమే 1897 నాటికి సుప్తచేతనావస్థ అన్కాన్షస్ మైండ్ గురించి క్రమబద్ధమైన విశ్లేషణకు దారితీసింది. తనకు తనే పేషెంట్గా మారాడు. రోజూ పొద్దున్నే తన ఆఫీసులో సోఫాలో కూర్చుని మనసులోకి వస్తున్న ఆలోచనలన్నింటినీ ఒక పుస్తకంలో రాసుకోవడం మొదలుపెట్టాడు. కలల గురించి విశ్లేషించడం అంటే చీకటి కుహరంలో తెలియని వస్తువుల కోసం వెదుగులాడడం. చివరికి ఒక తీరానికి చేరుకున్నాడు. కలలు అనేవి అన్కాన్షస్ మైండ్లోకి ప్రయాణం. మనకు తెలియని మన మనసు అట్టడుగు పొరల్లో నిక్షిప్తమయున్న ఒకప్పటి జ్ఞాపకాలు, భయాలు, అణచివేతలు, ఆందోళనలు అవే మన నిద్రలో కలల రూపంలో బయటకొస్తాయి అని తీర్మానించాడు. 1899 నాటికి తన పరిశోధన, విశ్లేషణ ఫలితాలను ప్రపంచంతో పంచుకోవడానికి సిద్ధమయ్యాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. దాని ఫలితమే ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్, స్వప్న విశ్లేషణ అనే పుస్తకం. అయితే ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం ఆ రోజులకు అత్యంత విప్లవాత్మకం. అంతదాకా కలలు అనేవి జ్యోతిష్యులకు, మతగురువులకు సంబంధించినవిగా ఉండేవి. అలాంటిది ఫ్రాయిడ్ కలలు అంటే సైన్సు, కలలు రావడానికి శాస్త్రీయ కారణం ఇది అని సిద్ధాంతీకరించాడు, ప్రయోగాత్మకంగా నిరూపించాడు. విచిత్రమేమిటంటే చాలామంది శాస్త్రవేత్తల్లాగానే ఫ్రాయిడ్ సిద్ధాంతం కూడా మొదట్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. మొదటి 6 ఏళ్లల్లో కేవలం 350 కాపీలు మాత్రమే అమ్ముడయ్యాయి ఆయన ప్రచురించిన ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అనే పుస్తకం. ఒకసారి కలలకు అన్కాన్షస్ మైండ్కి ఉన్న సంబంధం గురించి ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చాక అన్కాన్షస్ మైండ్ గురించి లోతుగా విశ్లేషించడం మొదలుపెట్టాడు. మనసు ఒక ఇల్లు అనుకోండి. చేతనాభాగం కాన్షస్ మైండ్ అంటే వెలుతురు నిండిన గది. అక్కడ మనం అతిథుల్ని ఆహ్వానిస్తాం. ఆలోచనలు, కోరికలు, మనలోని చైతన్యం ఇవన్నీ కూడా కాన్షస్ మైండ్ ద్వారా జరిగేవి. సబ్ కాన్షస్ మైండ్ అవసరమైతే కాన్షస్లోకి రాగలిగేది. అంటే ఈ వెలుతురు గదిని ఆనుకుని ఇంకో గది ఉంటుంది, లైటేస్తే వెలుగుతుంది. కొంతమంది అతిథులకు ఆ గదిలో ఆతిథ్యమిచ్చి కూర్చోబెడతాం. అంటే మనకు అలవాటైన పనులు, గుర్తించుకోదగిన విషయాలు సబ్ కాన్షస్లో కొలువుంటాయి. ఈ 2 గదులకు వెనకాల ఉంది అసలైన భయంకరమైన చిమ్మచీకటి గది అన్కాన్షస్ మైండ్. ఆలోచనలు, భావాలు, అనుమానాలు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు అవి అన్కాన్షస్ మైండ్లోకి వెళ్ళిపోతాయి, మనమే నెట్టేస్తాం. అయితే అవి మాయమైపోవు, నశించిపోవు. కలలు, నోరుజారడం, మానసిక వ్యాధులు, 10 మందిలో విశృంఖలంగా చెప్పే జోక్సు, ఇలాంటి వాటన్నింటికీ అన్కాన్షస్ మైండే కారణం. ఈ విశ్లేషణకు ఒక రూపం ఇచ్చాక దాన్నే సైకో ఎనాలిసిస్, మనోవిశ్లేషణ అన్నాడు ఫ్రాయిడ్. 1902 నుంచి ప్రతి బుధవారం ఫ్రాయిడ్ అధ్యయన గదిలో చిన్న చిన్న బృందాలుగా సమావేశమయ్యేవాళ్లు. మొదట్లో 4 సభ్యులుండేవాళ్లు. వాళ్లని వాళ్లు
వెడ్నెస్డే సైకో ఎనాలిటికల్ సొసైటీ అని పిలుచుకునేవాళ్లు. 1906 సంవత్సరం వచ్చేసరికి ఆ సైకలాజికల్ సొసైటీ సభ్యుల సంఖ్య 17కు పెరిగింది. అదేదో కొత్త మతస్థాపనలాగా అనిపించేది బయట ప్రపంచానికి. తరచూ ఎవరో ఒకరు ఏదో ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం, మిగతా వాళ్లు దాన్ని విశ్లేషించడం, చివర్లో ఫ్రాయిడ్ అనుమతి కోసం ఎదురుచూడ్డం. ఇలా ఉండేవి ఆ సమావేశాలు. అయితే ఫ్రాయిడ్ ప్రతిదానికీ లైంగికతను ముడిపెట్టడాన్ని చాలామంది వ్యతిరేకించారు. 1908 నాటికి ఈ బుధవారం సమావేశాలు ఫ్రాయిడ్ గది సరిపోనంతగా పెరిగిపోయాయి. సాల్జ్బర్గ్లో జరిగిన మొదటి అంతర్జాతీయ మనోవిశ్లేషణా సదస్సుతోటి ఫ్రాయిడ్ ప్రతిపాదించిన సిద్ధాంతం వియన్నాకు మాత్రమే పరిమితమైన విషయం కాదు అని ప్రపంచానికి తెలిసిపోయింది. జ్యూరిక్, న్యూయార్క్ లాంటి నగరాల్లో సైకో ఎనాలిటిక్ సొసైటీలు మొదలయ్యాయి. ఇట్లా సైకో ఎనాలసిస్ ఉద్యమం ఊపందుకుంది. కానీ అన్ని బృందాల్లాగానే ఫ్రాయిడ్ దగ్గరకొచ్చేవాళ్లల్లో కూడా విభేదాలు మొదలయ్యాయి. ఫ్రాయిడ్ ప్రతిపాదించిన సిద్ధాంతాలు పూర్తిగా సమర్థనీయం కాదని, వాటికి కొన్ని మార్పులు చేర్పులు చేసి ఆయన శిష్యులు ఇద్దరు, కార్ల్ జంగ్, ఆల్ఫ్రెడ్ యాడ్లెర్లు తమ సొంత సిద్ధాంతాలతోటి వేరే త్రోవలోకి వెళ్లారు. ఒకవైపు ఈ విశ్లేషణలు, చర్చలు, సమావేశాలు కొనసాగుతూ ఉండగా ఫ్రాయిడ్ తన దగ్గరకొచ్చే రోగులకు ఈ సైకో ఎనాలసిస్ ద్వారా చికిత్స చేయడంలో ప్రముఖుడిగా పేరు తెచ్చుకున్నాడు. అతడు చికిత్స చేసే గదిలో మందులు, ఇంజెక్షన్లు, కరెంట్ షాకులు ఇలాంటివే ఉండవు. కేవలం ఒక సోఫా ఉంటుందంతే. మానసిక రోగి ఆ సోఫాలో కూర్చుని మొహమాటం లేకుండా మాట్లాడాలి. ఫ్రాయిడ్ వేరే వైపు తిరిగి కూర్చుని రోగి చెప్పేదంతా విని రాసుకుని తన సైకో ఎనాలసిస్ విధానంలో విశ్లేషించి రోగికి సలహాలిస్తుండేవాడు. దీన్నే ఫ్రీ అసోసియేషన్ అనేవాళ్లు. తన దగ్గరకొచ్చిన రోగులకు మారుపేర్లు పెట్టి వాళ్లు ఏ సమస్యలతో వచ్చారు, తన విశ్లేషణ ఏమిటి, వాళ్ల సమస్యల్ని ఎలా పరిష్కరించగలిగాడు, ఇలాంటివన్నీ కూడా కేసు స్టడీస్, వ్యాసాలుగా రాశాడు. ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ చరిత్రలో అలా ప్రసిద్ధమైన కేసు స్టడీస్ వ్యక్తులు డోరా, లిటిల్ హార్న్స్, ద ర్యాట్ మ్యాన్ మొదలైనవాళ్లు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క కథ. ఇప్పటికూడా ఫ్రాయిడ్ చేసిన ఆ కేసు స్టడీస్ సైకో ఎనాలసిస్ అధ్యయనంలో ఉపయోగపడుతున్నాయి. 1900 సంవత్సరం నుంచి ఆ తర్వాత 20 ఏళ్లలో దాదాపు డజన్ పుస్తకాలు, లెక్కకు మించిన వ్యాసాలు, పరిశోధనా పత్రాలు, మిత్రులకు, రోగులకు ఉత్తరాలు రాశాడు ఫ్రాయిడ్. మనోవిశ్లేషణ, సైకో ఎనాలసిస్ అనేది కేవలం వ్యక్తులకు సంబంధించిన అంశమే కాదు, చరిత్ర, సంస్కృతులకు సంబంధించింది కూడా అని సిద్ధాంతీకరించాడు ఫ్రాయిడ్. 1914, 1915 ప్రాంతాల్లో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధ వాతావరణం కూడా ఫ్రాయిడ్ని, అతడి పరిశోధనల్ని ప్రభావితం చేసింది. లక్షలాది మంది మరణం, చనిపోయిన సైనికుల సంఖ్య మ్యాప్లో అంకెల్లాగా మారడం అన్కాన్షస్ మైండ్లోని భయాల కంటే ఎక్కువగా అనిపించాయి. ఫ్రాయిడ్ కొడుకులిద్దరూ కూడా యుద్ధంలోకి వెళ్లాల్సొచ్చింది. ఫ్రాయిడ్ క్లినిక్ యుద్ధంలో దెబ్బతిన్న అధికారులతోటి నిండిపోయింది. వాళ్లు ప్రతిక్షణం తాము యుద్ధంలో చూసిన పేలుళ్లను మళ్లీ మళ్లీ తలుచుకుంటూ వణికిపోతుండేవాళ్లు. రాజ్య విస్తరణ కాంక్షతో దేశాధినేతలు తమ రక్తపిపాసను జెండాల కింద దాచేస్తున్నారు అని గ్రహించాడు. యుద్ధం మూలంగా నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడింది. వియన్నాలో చలి తట్టుకోవడానికి ఫ్రాయిడ్ ఆఫీసులని ఫర్నిచర్ తగలబెట్టాల్సొచ్చింది కొన్నిసార్లు. ఈ అనుభవాల నుంచి, విశ్లేషణల నుంచి ది డెత్ డ్రైవ్, మరణవాంఛని ప్రతిపాదించాడు. ప్రతి మనిషి జీవితం మరణం వైపుగా ప్రయాణమే, ప్రతి జీవి అంతిమ లక్ష్యం మరణమే అని రాశాడు. ఆ వాక్యం ఆయన శిష్యుల్ని వణికించింది. అయితే 1920వ దశాబ్దం ఫ్రాయిడ్ని నిజంగానే మృత్యువు గురించిన సుదీర్ఘ ఆలోచనల్లోకి నెట్టేసింది. 1920లో ఆయన కూతురు సోఫియా, ఇద్దరు పిల్లల తల్లి, తన 26 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో మరణించింది. తండ్రి మరణం తర్వాత ఫ్రాయిడ్ని విపరీతంగా కొంగదీసింది కూతురు సోఫియా నిష్క్రమణ. దెబ్బమీద దెబ్బ అన్నట్లు సోఫియా చిన్న కొడుకు
ఫ్రాయిడ్కి గారాబాల మనవడు 1923 జూన్లో క్షయవ్యాధితోటి చనిపోయాడు. ఫ్రాయిడ్ ది డెత్ డ్రైవ్కి పరాకాష్ఠ అన్నట్లు 1923లోనే తనకి నోటి క్యాన్సర్ అని తెలిసింది. అప్పటికీ ఆయన వయసు 67 సంవత్సరాలు. 45 సంవత్సరాలుగా దాదాపు తన 24 ఏళ్ల వయసు నుంచి నిరంతరం సిగార్ పైపు వాడుతూ ఉండేవాడు ఫ్రాయిడ్. ఆ పొగాకు విషమే ఫ్రాయిడ్ నోటి క్యాన్సర్కి దారితీసింది. దవడభాగం పూర్తిగా వాచిపోయింది. నోరు తెరవడం కష్టమవుతుండేది. మిత్రుడైన డాక్టర్ ఆపరేషన్ తప్పనిసరి అన్నాడు. ఆ సంవత్సరమే 1923లోనే ఆపరేషన్ చేసి ఒకవైపు దవడ భాగాన్ని తీసేశారు. అక్కడ ఏర్పడిన గుంతలాంటి భాగాన్ని పూడ్చడానికి కృత్రిమ దవడ, దాంతోపాటి దంతాలు అమర్చారు. ఆ కృత్రిమ అవయవం పెట్టుకోవడం, తీయడం నరకప్రాయం. మాట సరిగా వచ్చేది కాదు. తినడం కష్టమైపోయేది. అప్పటికీ ప్రపంచంలో సెలబ్రిటీ సైకాలజిస్ట్. అతడు ప్రతిపాదించిన సైకో ఎనాలసిస్ ప్రపంచవ్యాప్తంగా అందరి నోళ్లల్లో నానుతోంది. ఫ్రాయిడ్ ప్రతిపాదించిన ఇడ్, ఇగో, సూపర్ ఇగో, అన్కాన్షియస్ మైండ్, ఇడిపస్ కాంప్లెక్స్ ఇలాంటి భావాలన్నీ కేవలం సైకాలజిస్టులకే కాదు, మామూలు విద్యావంతులకు కూడా చర్చనీయాంశాలయ్యాయి. ఫ్రాయిడ్ రాసిన పుస్తకాలు విపరీతంగా లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ఇన్ని జరుగుతుంటే ఇక్కడ ఫ్రాయిడ్ మాత్రం నోటి క్యాన్సర్తో యుద్ధం చేస్తున్నాడు. ఆ సమయంలో కూడా రోగుల్ని చూడడం మానలేదు. అద్భుతమైన విషయం ఏమిటంటే అంత అసౌకర్యంతో మరొక 16 సంవత్సరాలు జీవించడం. ఎవరికోసం కాలం ఆగదు అన్నట్లు లైఫ్ గోసాన్ అని ఫ్రాయిడ్కి తెలుసు. అంత అసౌకర్యంలో కూడా పుస్తకాలు రాశాడు, కొత్త పద్ధతులు ప్రతిపాదించాడు, అభిమానుల్ని పెంచుకున్నాడు, విమర్శకుల్ని కూడా పోగుచేసుకున్నాడు. 1920వ దశాబ్దం ముగిసి 1930వ దశాబ్దం మొదలయ్యింది. 1933లో జర్మనీలో హిట్లర్ పాలన మొదలయ్యింది. అన్నట్లు ఫ్రాయిడ్ రాసిన పుస్తకాలన్నీ కూడా జర్మన్ భాషలో రాసినవేనండి. హిట్లర్ యూదుల పట్ల ప్రకటిస్తున్న నిరసన భావాల్ని గమనించిన ఫ్రాయిడ్ అన్నాడు, నేను మాట్లాడేది జర్మన్ భాష, నా రక్తంతో జర్మన్ సంస్కృతి అవినాభావంగా కలిసిపోయింది, నేను ప్రతిక్షణం జర్మన్నే అనుకుంటున్నాను, కాని హిట్లర్ ప్రకటనల్ని గమనించాక నన్ను నేను యూదుగా ప్రకటించుకుంటున్నాను అని. జర్మనీలో యూదుల పట్ల విద్వేషం రోజురోజుకి ఎక్కువైపోయింది. జర్మనీ విద్యార్థులు యూదులు రాసిన దాదాపు 20,000 పుస్తకాల్ని అగ్నికి ఆహుతి చేశారు. యూదుల మేధస్సుకు ఇది సమాధి అన్నారు. ఆ కాల్చేసిన పుస్తకాల్లో ఫ్రాయిడ్ రాసిన పుస్తకాలు కూడా ఉన్నాయి. ఫ్రాయిడ్ రాసిందంతా కూడా అశ్లీల సాహిత్యం అన్నారు. ఫ్రాయిడ్ అన్నాడు, ఇదే మధ్యయుగంలో అయితే నన్ను కూడా అగ్నికి ఆహుతి చేసి ఉండేవాళ్లు అని. హిట్లర్ బృందం చేస్తున్న దురాగతాలు ఆస్ట్రియాని కూడా తాకే ప్రమాదం ఉంది, వియన్నాను వదిలేసి లండన్కి వెళ్లమని మిత్రులు సలహా ఇచ్చారు. కొంతమందైతే మేం దగ్గరుండి మిమ్మల్ని దేశ సరిహద్దులు దాటిస్తాం, హిట్లర్ విషపు జ్వాలలు మిమ్మల్ని చుట్టడానికి ముందే ఇక్కడ్నుంచి బయటకు వెళ్ళండి అన్నారు. ఫ్రాయిడ్ వినలేదు. ఇది నా దేశం, ఇది నా ఊరు, ఈ నగరాన్ని విడిచి వెళ్లను అని భీష్మించుకుని కూర్చున్నాడు. 1938 మార్చిలో ఆస్ట్రియా జర్మనీకి అనుబంధ దేశంగా కొనసాగడానికి అంగీకరించింది. హిట్లర్ సేనలు ఆస్ట్రియాలో ప్రవేశించాయి. వియన్నాలో నివసిస్తున్న యూదుజాతి ప్రజలు ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకుని ఏ క్షణం ఏమవుతుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. అయినా ఫ్రాయిడ్ తన పట్టుదల వదల్లేదు. అంత దృఢంగా ఉన్న ఫ్రాయిడ్ కూడా హిట్లర్ సేనల ధాటికి ఒకరోజు తలవంచక తప్పలేదు. ఫ్రాయిడ్ చిన్న కూతురు గత 15 సంవత్సరాలుగా తండ్రిని కంటికి రెప్పలా చూసుకుంటున్న యాన్నాని హిట్లర్ సైన్యం ప్రశ్నించడానికి తీసుకెళ్ళింది. ఇంకా ప్రమాదం తన ఇంటిని కూడా చుట్టుముట్టింది అని అర్థమైపోయింది ఫ్రాయిడ్కి. 1938 జూన్ 4న మిత్రుల సహాయంతో రైలెక్కేశాడు ఫ్రాయిడ్ తన కుటుంబ సభ్యులతో కలిసి. లండన్లో ఆయన అభిమానులు అప్పటికే ఫ్రాయిడ్ కోసం సౌకర్యవంతమైన వసతిని ఏర్పాటు చేశారు. లండన్లో ఫ్రాయిడ్ నివసించిన ఆ నివాసమే సైకో ఎనాలసిస్
తుది అధికార నివాసం అయ్యింది. తను జీవించబోయేది మరొక 15 నెలలు మాత్రమే అని ఫ్రాయిడ్ అప్పుడు అనుకోలేదు. ఎంత మానసిక ధైర్యంతో ఉన్నాగానీ క్యాన్సర్ ఫ్రాయిడ్ని కబళించక మానలేదు. గత 15 ఏళ్లలో దాదాపు 33 శస్త్రచికిత్సలు జరిగాయి. అయినా క్యాన్సర్ మహమ్మారి మరింతగా విజృంభించింది. చివరి రోజుల దాకా ఏదో ఒకటి రాస్తూనే ఉన్న ఫ్రాయిడ్ని నిద్రపోనివ్వలేదు క్యాన్సర్. రోజురోజుకీ భరించరాని నొప్పి. క్షణక్షణం నరకం అన్నట్లుగా ఉండేది ఫ్రాయిడ్ పరిస్థితి. 1939 సెప్టెంబర్ వచ్చింది. ఇంకా క్యాన్సర్ నొప్పి భరించడం అసాధ్యం అనిపించింది. ఒక డాక్టర్ మిత్రుణ్ణి అడిగాడు ఫ్రాయిడ్, మోతాదు మించిన మత్తుమందు ఇంజెక్షన్లు ఇవ్వమని. 1939 సెప్టెంబర్ 21 రాత్రి ఆ మిత్రుడు 3 డోసులు మార్ఫిన్ ఇంజెక్షన్ ఇచ్చాడు. ఫ్రాయిడ్ కోమాలోకి వెళ్ళిపోయాడు. బహుశా తనే అందరికీ పరిచయం చేసిన మనసు పొరల్లోని చీకటి గుహలోకి వెళ్ళిపోయాడేమో. 1939 సెప్టెంబర్ 23 తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రపంచానికీ తనకెంతో ఇష్టమైన జీవితాంతం విశ్లేషించిన మనోలోకానికీ కలల రాజ్యానికీ దూరమై ప్రకృతిలో కలిసిపోయాడు. తను ఎప్పుడూ చెప్తూ వచ్చిన స్వేచ్ఛామరణాన్ని తనివితీరా కౌగలించుకున్నాడు. మనకి మనం ఎప్పుడూ అపరిచితులమే అని నిరూపించిన మనోవిజ్ఞాన మేధావి క్లిష్టమైన మనసుకి సంక్లిష్టమైన భాష్యాన్ని మిగిల్చి వెళ్లాడు. ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాలను సవాల్ చేశారు, సవరించారు, కొన్నిసార్లు తిరస్కరించారు. అయినా ఇప్పటికీ మనందరం ఫ్రాయిడియన్ స్లిప్స్ నోరుజారడం చేస్తుంటాం. సుప్తచేతనావస్థ అన్కాన్షస్ మైండ్ గురించి మాట్లాడుతుంటాం. మన గతం మన వర్తమానాన్ని మనకు అర్థంకాని రీతిలో వేధిస్తూ ఉంటుంది అని తెలియకుండానే తెలుసుకుంటూ ఉంటాం. ప్రధాన నగరాల్లోని వీధుల్లో ఏ సైకాలజిస్టు బోర్డు కనిపించినా, సైకలాజికల్ కౌన్సిలర్లు కనిపించినా, థెరపిస్టులు ఎదురైనా వాళ్లందరూ ఏదో విధంగా ఎంతో కొంతమేర సిగ్మండ్ ఫ్రాయిడ్కి వారసులే అని అంగీకరించక తప్పదు. చిన్నప్పట్నుంచి ప్రతి విషయాన్ని కూలంకషంగా అర్థం చేసుకోవాలని ప్రయత్నించిన ఆ చిన్న కుర్రాడు చివరికి మనల్ని మనం ఎంత తక్కువగా అర్థం చేసుకుంటున్నామో నిరూపించి స్వచ్ఛందంగా నిశ్శబ్దంగా నిష్క్రమించాడు ఏ లోకం నుంచి. ఫ్రాయిడ్ జీవితం ఆధారంగా, ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాలు ఆధారంగా సినిమాలొచ్చాయి, టీవీ సిరీస్ వచ్చాయి, నాటకాలొచ్చాయి. యూట్యూబ్లో ఇప్పటిక్కూడా వందలాది వీడియోలు చూడొచ్చు. ఇవండి మనకున్న సమయంలో, మనకున్న పరిధుల్లో మనోవిశ్లేషణ పితామహుడు, ఫాదర్ ఆఫ్ సైకో ఎనాలసిస్ సిగ్మండ్ ఫ్రాయిడ్ గురించి నేను సేకరించి మీకు అందించగలిగినన్ని విశేషాలు. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.